ఇప్పుడు 60 అక్కడికి వచ్చి 50 అయితే మధ్యలో కనీసం 50 అయినా ఉంటే వెళ్ళడానికి బాగుంటుంది. ట్రాఫిక్ పెరిగిపోయి రోజు మీకైనా మాకైనా అందరికి తెలిసింది. చేసేటప్పుడు ఒకసారి ఆలోచనతో చేస్తే ఉపయోగపడుతుంది. దానికి రెయిన్ వాటర్ ఇటు పక్కన 3 అడుగులు పెట్టారు. ఫ్లో మొత్తం ఇటు నుంచి వచ్చేది అది డైవర్ట్ చేస్తున్నారు. అయినా ఇది డౌన్లో ఉండబట్టి అటు నుంచి వచ్చేది ఇటు నుంచి గుంటూరు నగరంలో ముఖ్యమైనటువంటి రహదారికి ఉన్నటువంటి డొంక రోడ్డు ప్రాంతంలో 3 వంతెనల బ్రిడ్జ్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెంట్ ఏదైతే రైల్వే వాళ్ళు పెట్టినటువంటి వెంట్ 50 అడుగులు ఉంది. కానీ అప్రోచ్ రోడ్డు దానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్డు 35 నుంచి 40 అడుగులు మాత్రమే ఉండడంతో రాబోయేటువంటి కాలంలో ఇది మరింత ఇబ్బందిగా మారుతుందన్నటువంటి విషయాన్ని గమనించి అక్కడ పక్కన ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని స్థానిక ప్రజలతో ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో అందరితో మాట్లాడి ప్రజలకు ఆమోద్యోగమైనటువంటి ఆలోచన చేస్తూ అప్రోచ్ రోడ్తో పాటు వెంట్ అలాగే మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి విధంగా 60 అడుగుల రోడ్ని ఏర్పాటు చేసుకొని అప్రోచ్ రోడ్ 60 అడుగులు అలాగే మెయిన్ రోడ్ 60 అడుగులు వెంట్ 50 అడుగులతో ప్రజలకు సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రైల్వే అధికారులు చేపట్టినటువంటి ఏదైతే డ్రైన్ ఉందో వేస్ట్ వాటర్ డ్రైన్ని ఇటు పక్కన లెఫ్ట్ సైడ్లో కూడా కంపల్సరీగా 3 అడుగుల డ్రైన్ని నిర్మాణం చేసి ప్లాట్ఫామ్ కూడా ప్రజల నడక కోసం ప్లాట్ఫామ్ కూడా అవసరం. రేపు పొద్దున వర్షం పడినప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నీళ్లు కూడా ఆగే ప్రసక్తి లేకుండా ఇప్పుడే పూర్తిగా ఆలోచనతో చేయాలని చెప్పి రైల్వే అధికారులను అలాగే మున్సిపల్ అధికారులను కోరి తప్పకుండా దీని మీద పూర్తిగా ఆలోచనతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.